భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని సమరస్తా దినంగా జరుపుకుంటూ వస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బాబు జగజీవన్ రామ్ గారు కేవలం స్వాతంత్ర సమరయోధులు మాత్రమే కాకుండా మంచి గొప్ప రాజనీతిజ్ఞుడు, అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి వారి అభ్యున్నతికి జీవితాంతం కూడా వారు సమరం చేసినటువంటి ఒక మహానుభావులు. వారు బాల్యం నుండి కూడా నిమ్న కులం నుండి వచ్చినటువంటి సందర్భంలో వారు సమాజంలో ఎదుర్కొన్నటువంటి వివక్ష, వారు స్కూల్లో ఉన్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో మనం చదివాం. మంచినీళ్లు తాగటానికి కూడా ఎస్సీ కులాల వారికి వేరే కుండ, అగ్ర కులాల వారికి వేరే కుండ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో బాలుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వివక్ష తట్టుకోలేక మనం అందరం ఒకటే, మళ్ళీ కులాల వారీగా సమాజాన్ని విభజించడం సరికాదు అనేటువంటి ఒక స్పృహతోటి వారు బాల్యంలోనే ఆ కుండని పగలగొట్టి వారికి ఉన్నటువంటి చైతన్యాన్ని వారు అప్పుడే నిరూపించుకున్నారు. ఆ తర్వాత వారు కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుండి అట్టడుగున ఉన్నటువంటి వారి అభ్యున్నతికి వారు ఏదో ఒక స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా వారు పోరాటం చేస్తూనే వస్తున్నారు. దగ్గర 40 సంవత్సరాల పాటు ఒక పార్లమెంటేరియన్గా ఉండటం అంటే అది చిన్న విషయం కాదు. కానీ అంతరాయం లేకుండా 40 సంవత్సరాల పాటు వారు పార్లమెంట్లో ఉండడం మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు వారు మంత్రిగా వారి సేవల్ని దేశానికి అందించారు. ప్రతి మంత్రిత్వ శాఖ ఎక్కడ వారు బాధ్యతని స్వీకరించినా ఆ మంత్రిత్వ శాఖకి వన్నె తెస్తూ వాటిలో చక్కటి మార్పులు తీసుకుని వస్తూ, వాటికి ఉదాహరణ తెలియజేయాలంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫే ప్రైస్ షాప్స్ అని ఏదైతే అనుకుంటామో దాన్ని కూడా వారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రవేశపెట్టారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కనుక ఆ రకంగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతోటి మార్పులు తీసుకుని వస్తూ దేశానికి వారు సేవను అందిస్తూ వచ్చారు. 1977వ సంవత్సరంలో వారు కాంగ్రెస్ నుండి రిజైన్ చేయటం, జనతా గవర్నమెంట్లో వారు బాధ్యతలు స్వీకరించడం, ఆ తర్వాత వారు పరంపదించారు. కనుక వారు దేశానికి అందించినటువంటి సేవ ఏదైతే ఉందో, నిమ్న కులాలకి వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎస్సీ కులాల వారి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు 2014 అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దానిలో ప్రధానంగా మనం చెప్పాలంటే ఒకటి, మనకి ఈ ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పేరున ఇళ్ళు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కువ శాతం ఎస్సీ కులాలు, ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు కేటాయించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా స్కాలర్షిప్ స్కీమ్స్, వారి చదువుల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి స్కాలర్షిప్ స్కీమ్స్, దీనికి తోడు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి 2 ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళే వారు మాత్రం వారుగా మిగిలిపోకుండా 10గురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి, ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి 2 కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి యువకులకి మాత్రమే కాకుండా యువతులకి కూడా వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి ఈ 2 కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. డిక్కి, DICCI అంటే
ఇది ఒక పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ. అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ వారికి లోన్స్ అందివ్వటం, తర్ఫీదు ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధి అందించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. దీని కింద కూడా చాలా మందికి కార్లు, సో దట్ వాళ్ళు వాటిని ట్యాక్సీలుగా తిప్పుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈ 2 కార్యక్రమాల కింద చూపినటువంటి చొరవ. కనుక బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు, వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది, మీ సేవకి అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీడియా వారి మాధ్యమంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు పార్లమెంట్లో వాటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేయటం కావచ్చు, ఆర్టికల్ 370ని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు, సిఏఏ వంటి పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి